నీళ్ళే చక్కయి ఈ నీళ్లు ఆ కాలం ఆడిపోయింది. నీళ్లు లేవు. నేను ఉన్నప్పుడు ఎట్లా వచ్చినావు నీళ్లు? పంట ఎంత బాగుంటుండే, రోడ్డు ఎంత మంచి చేసుకున్నాం, ఎంత మంచి రోడ్డు. వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి పెద్ద రోడ్ వేసిరా మీరు? 1,30,00,000 అదే మీ ఇంటి మీకు ఎస్సీ కాలం వస్తే పెద్ద రోడ్డు నేనే ఇప్పుడు రోడ్డు నడుపుతున్నావా? ఏం లేవు అయిపోయింది. తెలంగాణ కేసీఆర్ తీసుకొచ్చిండు, వీళ్ళు చేత పెట్టినాము, వీళ్ళు నాశనం చేస్తాం. ఏమైంది? నీళ్ళు పడుతున్నాం. రేవంత్ రెడ్డి ఇంత పడుతున్నాం. రైతు బంధు లేదు, ఏది లేదు. అది ఏమన్నా ఏం చావకపోయి నీళ్ళు రమ్మల్లో అదే మరి అంతే మాట్లాడుతున్నాం. అద్దవుతాం వస్తారా? మంత్రులు ఎన్నిసార్లు వచ్చిన మా ఊరికి ఇప్పుడు నత్తురు ఎవరు మంత్రులు మనం అద్దన్నది వాళ్ళు మొత్తానికి ఇప్పుడు ఎత్తుంది పరిపాలన మంచిగా ఉందా? మంచిగా అన్ని పెరిగినాయి. ఇంకేంది ఏం మంచిగా ఉన్నాయి? అన్ని ఇస్తా అన్నారు, అన్ని కథం. గృహలక్ష్మి 2,000 లేదు, గ్యాస్ 500 లేదు. రేషన్ కార్డు వచ్చిందా? రేషన్ కార్డు ఏమి లేదు. ఈ కవులు అయితే మరి ఇప్పుడు అన్ని ఇస్తారో చూద్దాం. ఏం కాదు, భయపడుతున్నా అట్లా. ఎన్ని రోజులు కష్టపడవాలి, 10 సంవత్సరాలు కదా. 20 సంవత్సరాలు సార్ మళ్ళీ రావాలి. కేసీఆర్ వస్తే మళ్ళీ పరిపాలన ముందుకు పోతుంది. రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుంది? పరిపాలన ఎట్లుంది? ఈరన్నా చెప్పండి అన్న, ఈరన్నా ఈరోజు ఎంత సంతోషంగా మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి వాళ్ళు నమ్మలేదట, రూపాయి ఘోరం. మంత్రి వస్తుండే ఇక్కడికి ఎవరు మంత్రి అత్తలేడు. అప్పుడు మంత్రి ఎవరుండే నీకు? అప్పుడు ఎవరున్నా మంత్రి? నేను వచ్చినలే ఎప్పుడు మంత్రి అత్తురా మంత్రులు దగ్గరికి వస్తలేరు.